తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం. స్వామి యొక్క కళ్యాణ గుణాలని కీర్తిస్తూ స్వామిని మేల్కొల్పడం, ఆయనని కళ్ళు ఈ విధంగా తెరుచుకో స్వామి అంటూ పాసురంలో ఆవిడ గోదమ్మ అర్జించడం మనం ఇప్పటి వరకు చూసాం. మరి ఇవాళ పాసురంలో ఏం నేర్చుకోబోతున్నాం? ఇంకెందుకు ఆలస్యం, అడిగేద్దాం. వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు మన పద్మజమ్మని. అమ్మ నమస్కారం. నమస్తే అండి. ఈరోజు పాసురంలో గోదాదేవి తమ యొక్క కోరికను ఎలా వెలుబుచ్చుతున్నారంటే స్వామిని దర్శించాలన్నదే వీరి కాంక్ష. అందుకని ఆ స్వామి యొక్క నేత్ర సౌందర్యం చూద్దాం అనుకున్నారు. ఒక్కసారిగా మేము చూడలేమయ్యా, నువ్వు నిదానంగా కళ్ళు తెరుస్తూ మమ్మల్ని అనుగ్రహించు అంటూ నేను కోరుకోగానే కృష్ణ పరమాత్మ అమ్మ పురుషకారంతో మేల్కొల్పారుగా, చక్కగా లేచాడు. లేచి అయ్యో తెల్లవారుజామున 2:30-3 సమయానికి నేనే మీ దగ్గరకు వస్తానని చెప్పి ఉండగా మీరు చిన్నపిల్లలయ్యుండి మంచనక ఈ చలికాలం ఆ మంచులో తడుచుకుంటూ ఇంత దూరం వచ్చారే నా దగ్గరికి. లేచారు ఇంతకే? లేచారు. ఏం కావాలి ఇంతకీ చెప్పండి అని అడిగారు కృష్ణస్వామి. నేనే మీ దగ్గరకు రావాల్సి ఉండగా పాపం మీరు ఇంత కష్టపడి వచ్చారే ఆడపిల్లలు, అర్ధరాత్రి పూట ఆ మంచు పడుతూ ఉంటే ఈ విధంగా వచ్చారే, ఏం కావాలి మీకు ఇంతకీ అంటూ కృష్ణయ్య అడిగాడు ప్రేమగా. గోధుమ చెప్పేస్తుంది ఏమిటి వెంటనే? చెప్పల. మాకు ఏం కావాలో నీవు ఇలా వచ్చి సింహాసనాన్ని అధిరోహించి సభలో కూర్చొని మేమెందుకు వచ్చాము నీవే విచారించి తెలుసుకో. అబ్బో, మా అంతట ఇప్పుడు మరి మనంతట మనం ఎప్పుడెప్పుడు ఆడవాళ్ళు బయటపడకూడదు కదండి. తమకి ఏం కావాలన్నా చులకనైపోతారు అంటారు చూడండి. ఆ విధంగా భగవంతుడు కాబట్టి నీవే మాకేం కావాలనేది విచారించి తెలుసుకో అంటుంది. అది కాక పడక గదిలో ఉన్నటువంటి తీరు ఒక రకంగా ఉంటుంది. సభలో నిండు సభలో సింహాసనాన్ని అధిరోహించి స్వామి చెప్పేది ఆయన వెనక్కి తీసుకోవటానికి ఉండదు. ఇక్కడ చెప్పేది ఇప్పుడు చూడండి, మనమే ఉన్నాము, సంక్రాంతి వస్తుందండి, పట్టు చీర ఇప్పించండి అంటూ రాత్రిపూట అడిగాం అనుకోండి, రాత్రి ఇప్పిస్తానన్నారు కదండి, మరి వెళదామా షాపింగ్కి అంటే, రాత్రి నేను అలా చెప్పానా, పని చూసుకో నాకు బోల్డ్ పనులు ఉన్నాయి, పట్టు చీర లేదు, ఏం లేదు, నెక్లెస్ లేదు, ఏమి లేదు అనే ప్రమాదం ఉంది. అదే గనక ఆ పట్టు చీర నెక్లెస్ లో అత్తగారు ముందు ఇంట్లో మధ్యాహ్నం భోజనాలు చేసే టేబుల్ మీదో లేదా పొద్దున టిఫిన్ టైంలోనో అందరూ ఉన్నప్పుడు మాట తీసుకున్నాం అనుకోండి, మీరు ఇప్పిస్తానన్నారు, ఇదిగో అత్తయ్య గారే సాక్ష్యం చూడండి, మీరు అంటానికి నో అంటానికి లేదు అని చెప్పి బుక్ చేయొచ్చు. అందుకని గోదమ్మ ఇలా ఏకాంతంగా నీ ఒక్కడున్నప్పుడు నేను చెప్పను స్వామి, నీవు ఇలా నడుచుకుంటూ ఇలా అధిరోహించు సింహాసనాన్ని, సభ కొలువు తీరి ఉండగా నీవు అక్కడ కూర్చొని నీవే మేమెందుకు వచ్చాము ఆరా తీసి తెలుసుకో అంటూ చెప్తుంది. ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది, ఆయన మేలుకొలిపింది అధ్యాపయంతి వలె, ఎలా కళ్ళు తెరవాలో చెప్పింది ఈ పాసురంలో, ఎలా నడిచి రావాలో కూడా చెప్తుంది. ఎలా నడిచి సింహాసనాన్ని అధిరోహించాలో కూడా చెప్తుంది అధ్యాపయంతి అయిన మన గోదమ్మ. ఆయన సౌందర్యం వీక్షించడం ఈవిడ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. అది అందుకోసం అని చెప్పి ఈ విధంగా చెప్తుంది. మరొకసారి సేవిద్దామా పాసురం? மாறி மலை முழஞ்செல் மண்ணிக்கிடந்தருங்கும் சீரிய சிங்கம் அறிவித்து தீவிழித்து வேறு மயர் பொங்க எப்பாடும் பேருந்து தரி மூறி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதுரமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்று மிங்கனே பூந்துரளி கோப்புடைய சீரிய சிங்காசனத்திலிருந்து யாம் வந்த காரியமாரா இந்த அருளேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇది పాసురం. ఈ పాసురంలో శ్రీకృష్ణ స్వామి మేల్కొనేటప్పుడు, మేల్కాంచేటప్పుడు నేత్ర సౌందర్యం వీక్షించారు. ఇక ఆయన అలా కూర్చున్నప్పుడు లేచి కూర్చున్నాడు పర్యంకం మీద, అంటే ఆ మంచం మీద కూర్చున్నాడు. పడుకున్నటువంటి సౌందర్యం వీక్షించారు, కూర్చున్న సౌందర్యం వీక్షించారు, నడక సౌందర్యం చూడాలి మన గోదమ్మ. అందుకని నీవు లేచి ఈ శయ్యాసనం నుంచి లేచి, శయ్యాగారం నుంచి లేచి అలా వచ్చి సభలో కొలువు తీరి ఉన్న సింహాసనం మీద అధిరోహించాలని కోరుకోవటంలో అక్కడ టీవీగా కూర్చుంటే కృష్ణయ్య ఎలా ఉంటుందో చూడాలనుకుంటుంది. ఆ విధంగా పడుకున్నా, నిల్చున్నా, నడుస్తూ ఉన్నా, కూర్చున్నా స్వామి యొక్క సౌందర్యం 4 స్థితులలో సేవించుకోవాలని ఆశపడుతుంది. అదే రీతిలో భగవంతుడండి అర్చామూర్తిగా గర్భాలయంలో వెంచేసి ఉంటాడు. అదే సమయంలో మూలవర్లుగా గర్భాలయంలో మాత్రమే కాదు, ఉత్సవవరులుగా బయటికి వేయించేస్తారు. ఎలా అంటే తనను నేరుగా వచ్చి దర్శించుకోలేనటువంటి భక్తుల కోసం, అంటే వయసులో పెద్దవారు ఉంటారండి, అనారోగ్యంతో బాధపడేటువంటి వారు ఉంటారు, కోవెలకు వెళ్ళి దర్శించుకోలేనటువంటి వాళ్ళ కోసం ఉత్సవవరులుగా స్వామియే తిరువీధి ఉత్సవంగా బయటకు వేయించేస్తాడు. మలయప్ప స్వామి 7 కొండలవాడు,
చక్కగా ఉత్సవాల రూపంలో బయటకు వస్తున్నాడా? అలా ఆ బయటికి రావటం అంటే ఏమిటి? తన దగ్గరికి నేరుగా రాలేనటువంటి వాళ్ళందరి కోసం ఆయనే తానే రావడం. వచ్చి తన దర్శన భాగ్యాన్ని మనకి ఇక్కడ దసరా అనుగ్రహిస్తున్నాడు. కూడా దుర్గమ్మని ఉత్సవమూర్తుల్ని తీసుకొస్తారు. 1 టౌన్ వీధుల్లో అట్లా మాడ వీధుల్లో అట్లా తిరుమాడ తిప్పుతారు. వీధుల్లో చేస్తారు. ప్రతి పౌర్ణమికి కూడా వస్తారు అమ్మవారు మన విజయవాడలో. విజయవాడలో. ఆ ఆహా. విధంగా ప్రతి పౌర్ణమికి కూడా వస్తారండి. మ్హూ. మేళ తాళాలతో, భక్తుల సందోహంతో మ్హూ. అమ్మవారు వేంచేస్తారు. ఆ విధంగా భక్తుల సౌకర్యార్థం, భక్తులను అనుగ్రహించడం కోసం భగవంతుడే నేరుగా భక్తుల దగ్గరికి రావటం అనేది ఏదైతే ఉందో అది ఈ పాసురంలో సూచించబడింది. ముందుగా మారి మలై మొഴంజిల్ మన్నిక్కడందరంగం అనటం ద్వారా స్వామి ఎలా బయటికి రావాలంటే, వానాకాలం 3 నెలలు ఈ సింహాలన్నీ గుహల్లో ఉంటాయి, వేటాడడం చెయ్యవు. మ్. అంటే వేటని వదిలిపెట్టి, వానాకాలం వేటకు అనువైన కాలం కాదు. మ్. అందుకోసం ఆడసింహంతో కలిసి ఈ మగ సింహం గుహలో నిద్రిస్తూ ఉంటుంది. అప్పుడే వర్షాకాలం అయిపోయింది, వేటాడేటువంటి సమయం ఆసన్నమైందని గుహలో ఉన్న సింహం ఎలా బయటకు వస్తుందో అద్భుతంగా వర్ణిస్తారండి గోదమ్మ. పడుకున్నటువంటి సింహం ఒక్కటే ఉన్నట్లుగా కనిపిస్తుంది, కానీ ఆడసింహంతో జత అయి ఉంటుంది. మ్. లేవగానే ఒక్క ఉదుటిన మనలాగా అలారం కట్టేసి ఫట్మని లేచి ఆడవాళ్ళు గనక వెంటనే పళ్ళు దూకినట్లు అట్లా రాదు. సింహం ఎలా లెగుస్తుంది? ముందు ఇలా కళ్ళు తెరుస్తుంది, తీక్షణమైనటువంటి చూపులు చూస్తుంది. తర్వాత కొంచెం ఇలా అటు ఇటు మెత్తగా ఒత్తిగిలుతుంది. మ్. అటు ఇటు ఒత్తిగిలిన తర్వాత లేచి తన 4 కాళ్ళ మీద నుంచుంటుంది. నుంచున్న తర్వాత ఒక్కసారిగా ఇలా జూలు జూలు విదిలిస్తుంది. విదిలిస్తుంది. విదిల్చేటప్పటికి అదంతా ఇలా ఇలా ఒక వేవీగా వస్తుంది. అవును. మీరు BBC అవును అవును వరల్డ్ అవును న్యూస్ లో మీరు చూసే చెప్పేటప్పుడు నాకు ఉంటారు. విజువల్స్ వస్తున్నాయి. ఆ అవును. సింహం ఇలా జుట్టు విదిల్చినప్పుడు ఆ అందం చూడాలండి, అసలు అనుభవైకవేద్యమైనటువంటిది. అటువంటి జూలు విదిల్చి అది ఒక్కొక్క అంగ ఇలా బయటికి వేస్తూ వస్తూ ఉంటే శరీరం అంతా ఒక రకమైన మూమెంట్ వస్తుంది. దాని బాడీ అంతా ఇలా ఆ ఊగుతూ ఉంటుంది. రాయల్టీ అంత ఆ ఉంటుంది. రాయల్టీ ఉంటుంది. సింహాన్ని నడుస్తూ ఉంటే ఒక గొప్ప రాయల్టీ అన్నమాట. ఇలా ఒక్కొక్క అంగ బయటకు వేసి వస్తూ ఉంటే ఆ సింహం దగ్గర నుంచి ఒక వాసన కూడా వస్తుంది. మనకి టీవీ చూసేటప్పుడు ఆ వాసన మనం స్మెల్ చేయలేము, కానీ జూకు వెళ్ళినప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ. గమనించండి, అవును అవును. అప్పుడు మనకు తెలుస్తుంది. ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది. ఆ చూపులు కూడా తీక్షణంగా ఉంటాయి. ఎక్కడ తన వేట ఉందా, వెంటనే పంజా వేద్దామా అన్నట్లుగా ఆ విధంగా చూస్తూ ఉంటుంది. అలా ఇలా గుహలోంచి నడిచి వస్తూ ఉంటే అలా నీవు రావాలి స్వామి. అబ్బా! ఇది మ్. కోరుకుంది గోదమ్మ. నీవు కూడా ఆ టీవీని చూడాలి అన్నది. టీవీని చూడాలనుకుంటున్నారు. లేచి నడిచి వచ్చే నిద్రాకారిక సౌందర్యంతో పాటు నడక సౌందర్యాన్ని కూడా వీక్షించాలని గోదమ్మ. సింహం లాంటి వాడు కదా కృష్ణస్వామి. కృష్ణసింహం ఎలా అంటే యాదవ సింహం, రంగేంద్రియ సింహం రంగనాథుడు. శ్రీరంగంలో పవళించి ఉన్నటువంటి ఆ స్వామి రంగేంద్రియ సింహం. రాఘవ సింహం ఎవరు? రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి. ఈయన కృష్ణసింహం. యాదవ సింహం. యాదవ సింహం. యాదవ సింహంలాగా బయటికి రావాలి స్వామి నీవు అంటూ అలా పోలుస్తున్నారనమాట. ఆ విధంగా నీవు తీక్షణమైనటువంటి నీ చూపులని ఇలా మా మీద ప్రసరింపజేస్తూ ఆ గుహలో నుంచి నిదానంగా లేచి బయటకు రావాల్సిందే అంటూ ఆ సింహంతోటి పోలిక పెట్టారు. అదే సమయంలో సింహంకి సౌకుమార్యం ఉండదు, అవును, గాంభీరం ఉంటుంది. గాంభీర్యం ఉంటుంది, ఒక రకమైనటువంటి రాయల్నెస్ ఇవన్నీ ఉంటాయి, కానీ ఆ సౌకుమార్యం ఉండదు సింహం దగ్గర. అందుకని వెంటనే ఇంత సింహంతో పోలిక పెట్టి తన దివ్య తిరుమేని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమంగళ విగ్రహము అతసీ పుష్పం కంటే కూడా సౌకుమార్యంది. ఎలా అంటే చూస్తేనే వడలిపోతుందేమో అన్నట్లుగా, కోసి పెరుమాళకు సమర్పించిన దాకా కూడా ఉండదు. అతసీ పుష్పం అనేటువంటిది చాలా సుకుమారమైన పుష్పం. అటువంటి తిరుమేని స్వామిది. అందుకని ఆ విధంగా సింహం వలె నీవు జూలు అంతా విదిల్చుకొని ఎలా అయితే సింహం రాయల్టీగా బయటకు వస్తుందో నీవు కూడా కాళ్ళు చేతులు బాగా చాచుకోవయ్యా. పాప ఎప్పటి నుంచి యోగ నిద్రలో ఏం చేసి ఉన్నాడు కదా, భక్తుల యొక్క సంరక్షణార్థం లోక చింతన ఆయనకి ఎప్పుడు కూడా నిజంగా ఎప్పుడు లోక సంరక్షణార్థం చింతిస్తూ ఉంటాడు స్వామి యోగ నిద్రలో. అటువంటి స్వామి లేచి బయటకు వచ్చేటప్పుడు చక్కగా కాళ్ళు చేతులు బాగా చాచుకొని, చిన్నపిల్లలు చూడండి పడుకున్నప్పుడు ఎలా పడుకుంటారు, ఆ చెయ్యి కాలు అన్ని అటోటి ఇటోటి వేసి పడుకుంటారు, కొద్దిసేపు ముడుచుకొని పడుకుంటారు, లేచినప్పుడు బాగా విదిలించుకొని లేచి వస్తారు. అలా నీవు కూడా ఆ సింహం ఎలా అయితే మళ్ళీ వెంటనే బయటికి రాదండి, ఇలా ఒక్కసారి వెనక్కని 2 కాళ్ళతోటి అప్పుడు ఒక్కసారి ముందుకు దుముకుతుంది. అంటారు కదా, నేరుగా సింహంలాగా ఒక అడుగు ముందుకు వెనక్కి రాకుండా వేస్తే తగ్గడం కాదు సింహావలోకనం. అది. సింహావలోకనం అనేది వచ్చేది అందుకే. ఇలా వెనక్కి వచ్చి తర్వాత ఒక్కసారిగా రెట్టించిన ముందుకి ఉత్సాహంతో దూకుతుంది. దూకుతుంది సింహం. అలా నీవు కూడా ఇలా ఒక్క క్షణం అలా కాళ్ళు చేతులు చక్కగా చాచి
మొత్తం అంతా కూడా పూర్తిగా నీవు సింహం వలె గుహలో నుంచి బయటకు వచ్చినట్లుగా లేచి వచ్చి ఈ సింహాసనాన్ని అధిరోహించు అంటుంది. సామాన్యంగా మనం పూజ దగ్గర ఆసనం వేసుకొని కూర్చుంటాం, అవునా? అది ఆసనం అంటాం. అలాగే సింహాసనం అంటే రాజులు కూర్చునేటువంటి. అవును అవును, పద్మాసనం, సింహాసనం. సింహాసనం అంటే రాజులు కూర్చునేది. ఈయన రాజాది రాజు కదా, యాదవ సింహం. ఆయనకి సీర్య సింహాసనం అంటుంది. సీర్య సింహాసనం, గొప్పదైనటువంటి సింహాసనం అన్నమాట. సూపర్లేటివ్ డిగ్రీ, గుడ్, బెటర్, బెస్ట్. బెస్ట్. అలా ఆసనం, సింహాసనం, సీర్య సీర్య సింహాసనం సింహాసనం అనటం ద్వారా ఇంకా ఒక విశేషం అన్నమాట. అటువంటి గొప్పదైనటువంటి సింహాసనం మీద అందరూ సభ కొలువు తీరి ఉండగా నీవు వచ్చి వేంచేసి మేము ఎందుకు వచ్చామో విచారించి తెలుసుకొని మమ్మల్ని అనుగ్రహించు స్వామి. నలుగురిలో చెప్పేటువంటి మాట మాకు కావాలి. కృష్ణయ్య తుంటరి వాడు కదా, లోపల ఒకటి బయట ఒకటి చెప్పే పని చేస్తూ ఉంటాడు. అందుకని ఇలా అలా కాదు, నీవు బయటకు వచ్చి సింహాసనాన్ని అధిరోహించి మమ్మల్ని అనుగ్రహించవలసిందే అంటూ ప్రార్థన చేస్తున్నారు ఈ 23వ పాసరంలో. మరి కృష్ణస్వామి లేచి అలా సింహాసనాన్ని అధిరోహించాడా, ఆ తర్వాత ఏం జరిగింది, ఇవన్నీ రేపటి పాసరంలో నేర్చుకుందాం, తెలుసుకుందాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.